జాతీయ ఓటర్స్ దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 25న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ప్రవాసీ సమాజ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తెలిపింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్గనైజేషన్ చీఫ్ కన్వీనర్ సుభాష్ అగర్వాల్ మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువను ప్రతి ఒక్కరికి తెలియజేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని, ఆ ఆయుధాన్ని ఉపయోగించుకునే విధానాన్ని వివరించడమే సమాజ్ లక్ష్యమని అన్నారు. भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। चीफ कन्वीनर तेलंगाना प्रवासी समाज वेलफेयर आर्गनైజేషన్ ఒక ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషన్స్ ఈ దేశం నుంచి ఎన్ని ప్రాంతం నుంచి ఎవరి స్టేట్ నుంచి ఎవరు ఇక్కడ తెలంగాణ మన భూమిలో బ్రతుకుతున్నారు వాళ్ళందరూ ఆర్గనైజేషన్ సోషల్ కానీ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ కి కలిపి ఒక ఫెడరేషన్ తెలంగాణ ప్రవాసీ సమాజ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఉంది. దాంట్లో మన తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఆర్గనైజేషన్స్ అటాచ్ ఉన్నది. మా ఉద్దేశం ఒకటే ఉన్నది, అందరు కలిసి ఇప్పుడు వరకు మేము మన గురించి, మన ఫ్యామిలీ గురించి, మన కాస్ట్, క్రీడ్, మన రిలీజన్, మన స్టేట్ గురించినే, మన నేటివ్ స్టేట్ గురించినే మాట్లాడినాం. కానీ ఇప్పుడు మనకి టైం వచ్చింది ఈ నేషన్ గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. ఈ వరల్డ్ లో ఎట్లా చేంజెస్ జరుగుతున్నది, దాంట్లో నేషన్ ఫస్ట్ ఉండాలి. నేషన్ స్ట్రాంగ్ ఉంటే మనం ఉంటాం, రాజ్యం ఉంటాం, కులం ఉంటాం, ఫ్యామిలీ ఉంటది, అందరు ఉంటారు. ఇప్పుడు పాస్ట్ ఎలక్షన్స్ లో జూబ్లీ హిల్స్ లో 47% పోలింగ్ జరిగింది. ఈ 47% పోలింగ్ ఈ సూసైడల్ మూవ్మెంట్ ఉంది డెమోక్రసీకి. డెమోక్రసీలో 47% పోలింగ్ జరిగితే మేము అందరు మనసులో కూర్చొని చాలా ఆందోళన అయిపోయింది. ఈ 47% కి మేము ఎట్లా క్యాంపెయిన్ చేసేసి 97% చేయాలి, అప్పుడు వరకు మా క్యాంపెయిన్ స్టార్ట్ చేయాలి. దాని గురించి 25th జనవరి నేషనల్ ఓటర్స్ డే, ట్రిబ్యూట్ టు డెమోక్రసీ. నేషనల్ ఓటర్స్ డే మన దేశంలో ఎలక్షన్ కమిషనర్ ఇస్ ది ఫస్ట్ వారియర్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఓటర్ ఇస్ ది లాస్ట్ సపోర్టర్ ఆఫ్ డెమోక్రసీ. ఆ నేషనల్ డేలో మన క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం. మన తెలంగాణలో మనమందరు కలిసి ఎప్పుడు వరకు ఎవ్రీ ఎలక్షన్ లో పోలింగ్ పర్సెంటేజ్ 90% ఎక్కువ కాదు, అప్పుడు వరకు మా క్యాంపెయిన్ కంటిన్యూ లాంచ్ చేస్తాం. మేము కన్విన్స్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, మోటివేట్ చేస్తున్నాం. డెమోక్రసీకి పార్టిసిపేషన్ లో ఏం బెనిఫిట్స్ ఉంటుంది, ఒక స్టేబుల్ ఏబుల్ గవర్నమెంట్ ఉంటే, ఎవరు మన మీద గవర్న్ చేస్తే వాళ్ళు ఏబుల్ ఉంటే, వాళ్ళు స్టేబుల్ ఉంటే మనకి ఎట్లా అభివృద్ధి జరుగుతుంది, మనకి ప్రాబ్లమ్స్ తక్కువ అవుతుంది. ఈ డెమోక్రసీలో మనం లేజినెస్ పెడితే ఈ డెమోక్రసీకి ఒక ఉత్సవం లెక్క మనం సెలబ్రేట్ చేయలేదు. మనం ఎక్కడైనా పిక్నిక్ కి వెళ్ళిపోతే మళ్ళీ ఈ లేజినెస్ తోని ఏం రిజల్ట్ జరుగుతుంది, దానికి 5 years మీరు చాలా బాధపడతారు. దాని గురించి అందరికీ కలిసి మాట్లాడుకొని కన్విన్స్ చేసేసి మీరు ఎవరికి ఓట్ వేస్తారు, మేము ఎవరికి ఈయనకి ఓట్ అయ్యి ఆయనకి ఓట్ అయ్యి జీవితంలో చెప్పాం. మేము ఒకటే చెప్తాం, ఓట్ కూడా వేస్తే కూడా కంపల్సరీ ఓట్ వేయాలి. కానీ ఓట్ వేస్తే కూడా చాలా ఆలోచించి ఓట్ వేయాలి. ఏ పార్టీది ఏం ప్రిన్సిపల్స్ ఉంది, ఏ పార్టీ మన మాట మీద ఉంటున్నది, ఏ పార్టీ ఈ రాజ్యానికి అభివృద్ధి గురించి మంచి ఉన్నది, ఏ పార్టీ దేశం గురించి మంచి ఉన్నది, అన్ని ఆలోచించి మీ మతకి యూజ్ చేయండి. మీరు సొంతం చేయొద్దు, సొంతం అందరు చేస్తారు. కానీ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ రిలేటివ్స్ కి, మీ ఫ్రెండ్స్ కి, మీ ప్రొఫెషనల్ కలీగ్స్ కి, మీకు తెలుసు వాళ్ళకి, మీకు తెలియలేదంటే వాళ్ళకి కూడా ఆ దినం మీరు ప్రయత్నం చేసేసి వాళ్ళందరికీ తీసుకుపోయి కంపల్సరీ ఓటింగ్ పర్సెంటేజ్ కి మీకు అభివృద్ధి చేయాలి. ఇదే కోరి మేము క్యాంపెయిన్ చేస్తున్నాం. 25th జనవరికి 6:30 AM కి సంజీవ పార్క్ లో
1000 మందితోని, అన్ని రాజ్యంతోని, అన్ని కులంతోని, అన్ని ప్రొఫెషనల్తోని, బ్యూరోక్రసీతోని, ఈవెన్ ట్రాన్స్జెండర్స్ తోని వాళ్ళు కూడా ఒక సొసైటీకి పార్ట్ ఉన్నారు. వాళ్ళందరికీ ఇన్వైట్ చేసేసి ఓత్ టు ఓట్ మేము ప్రమాణ స్వీకారం